నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకసారి మనం చూస్తే మితిమీరిన అహంకారం, అబద్ధాలు, అర్ధసత్యాలు, సంస్కారం లేనటువంటి భాష, వికారమైనటువంటి ధోరణి, వితండవాదం తప్ప ఇంకేం కనిపించలేదు. నిన్న టీవీల్లో చూసినటువంటి మేధావులు, విజ్ఞులు, తెలంగాణ ప్రజలు ఈయన మాట్లాడే భాష, ముఖ్యమంత్రి గారి యొక్క ధోరణి చూసి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడతారా అని చెప్పి అసహించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆయన నిన్న ఉదయమే పద్మ అవార్డు గ్రహీతల సన్మాన కార్యక్రమంలో నిన్న పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు, చిరంజీవి గారు, పలువురు వక్తలు రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు ఉండొద్దని, విలువలు పెంచే విధంగా ఉండాలని చెప్పి అక్కడ సూచనలు చేశారు. ఆ సమావేశంలో పాల్గొన్నటువంటి ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆ పెద్దల సమక్షంలో ఇక తాను ఎంతమాత్రం వ్యక్తిగత దూషణలు చేయబోనని, ఆ సభలో ప్రజలకిచ్చిన హామీని సాయంత్రం అయ్యేసరికి మారిపోయింది. నీచమైనటువంటి పద్ధతుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన ఆయన వ్యక్తిగత దూషణలకు దిగిన విషయం మనందరూ కూడా చూసాం. అంటే రేవంత్ రెడ్డి గారి మాట తీరు ఏంటిది, మాట ఇస్తే నిలుపుకునే తీరు ఏంటిది అనేది నిన్న రెండు కూడా తేలిపోయినాయి. ఉదయం మాట ఇచ్చిండు, సాయంత్రానికల్లా మాట ఎత్తేసిండు. సరే, విషయానికి వస్తే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మేము అప్పచెప్పేది లేనే లేదు, మేము ప్రాజెక్టులు చెప్పము అని రంకెలేస్తూ ఉన్నారు. అసలు సమస్య ఎందుకు వచ్చింది? ఇవాళ మీరు స్పష్టంగా కేఆర్ఎంబి సమావేశాల్లో ప్రాజెక్టులను అప్పచెప్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ నేను అన్ని ఆధారాలతో సహా మీ ముందుకు వచ్చాను. మీరు నిజంగా అప్పచెప్పకపోతే చర్చ ఎందుకు వస్తుంది? కేఆర్ఎంబి మీటింగ్లు 2 మీటింగ్లు అయినాయి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 17 జనవరి 2024 తేదీ నాడు ఢిల్లీలో జలశక్తి భవన్లో సమావేశం జరిగింది కేఆర్ఎంబి మీటింగ్. ఆ మీటింగ్ మినిట్స్ ఈరోజు నేను సొంతగా తయారు చేయలేదు. ఇది కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మినిట్స్. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మినిట్స్. ఆ మినిట్సే చదువుతా ఉన్నాను. ఆ మినిట్స్లో ఎంత స్పష్టంగా చెప్పారంటే, బోత్ ద స్టేట్స్ and KRMB will discuss and finalize the protocols for handing over the Nagarjuna Sagar Dam and Srisailam Dam and all 15 prioritized component outlets to KRMB and come out with a concrete action plan in this regard within 7 days. 7 రోజుల్లోగా ఎలా అప్పచెప్పాలనేటువంటి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని మా ముందుకు వస్తారు. Both the states will hand over the 15 prioritized components outlets of Nagarjuna Sagar project and Srisailam project to KRMB within 1 month time period. ఒక్క నెల రోజుల్లోగా ఈ 15 అవుట్లెట్స్ను కేఆర్ఎంబికి అప్పచెప్పడం జరుగుతుంది. ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. మూడవది, CRPF will keep a strict vigil on the dam site and will allow the engineers officials from Government of AP and Government of Telangana to enter the premises of Nagarjuna Sagar Dam only after the permission of KRMB. తెలంగాణ ఆంధ్ర ఇంజనీర్లు ఎవరన్నా డ్యామ్ మీదకి పోవాలంటే కేఆర్ఎంబి అనుమతి తీసుకున్న తర్వాతనే సిఆర్పిఎఫ్ పోలీసులు మిమ్మల్ని అనుమతిస్తారు. నంబర్ 4, both the states will immediately release the funds to KRMB for this financial year and the dues of yesterday's in order to enable KRMB to fulfill their statutory obligations. ఇంత స్పష్టంగా ఢిల్లీలో జరిగిన సమావేశంలో నెల రోజుల్లోగా ప్రాజెక్టులన్నీ కేంద్రానికి అప్పగిస్తారు అని చెప్పి ఇది మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. ఈ మినిట్స్ వచ్చిన తర్వాత ఏం జరిగింది? తెల్లారి పొద్దున్నే పత్రికల్లో చూస్తే ఇది వెలుగు దినపత్రిక. ఇందులో కేఆర్ఎంబికి ఓకే చెప్తేనే శ్రీశైలంలో కరెంటు ఉత్పత్తి, నిర్వహణ బాధ్యత కేఆర్ఎంబికి ఇచ్చేందుకు ఓకే చెప్పిన అధికారులు, ఫలితంగా ఏపీకి లాభం, తెలంగాణకు నష్టం జరిగే ఛాన్స్. ఇది పత్రికలో స్పష్టంగా వచ్చింది. వచ్చిన మరుసటి రోజు 18వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందేమో నేను వెయిట్ చేసిన. ప్రభుత్వం నుంచి ఖండన లేదు, స్పందన లేదు. అదేవిధంగా ఇంకొక దినపత్రిక సాక్షి దినపత్రిక. ఇది మరుసటి రోజు 18వ తేదీ కృష్ణా జలాల హక్కుల పరిరక్షణలో ఫలించిన సీఎం జగన్ కృషి, అంటే ఆంధ్రప్రదేశ్కు మేలైందని చెప్పి, జగన్ విజయవంతంగా ఆంధ్రప్రదేశ్కు లాభం చేసిండని చెప్పి సాక్షి దినపత్రిక రాసింది. నెలలోగా ఉమ్మడి ప్రాజెక్టులు కృష్ణా బోర్డు చేతికి. ఇది అన్ని ప్రముఖ పత్రికలు స్పష్టంగా రాసినాయి.
ఒకవేళ మీరు ప్రాజెక్టులు అప్పచెప్పింది నిజం కాకపోతే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రెండవ రోజు రిజైండర్ ఇవ్వాలన్నా వద్దా, ఖండించాలన్నా వద్దా? 17వ తేదీ మీటింగ్ జరిగింది, మినిట్స్ స్పష్టంగా వచ్చినాయి, ప్రముఖ దినపత్రికలన్నీ కేఆర్ఎంబి చేతికి ప్రాజెక్టులు పోతున్నాయి, తెలంగాణకు నష్టం జరుగుతుందని, ఆంధ్రప్రదేశ్కు మేలు జరుగుతుందని, జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించారని అన్ని పత్రికల్లో వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉలుకు లేదు, పలుకు లేదు, కనీసం చీమ గుట్టినట్టు కూడా లేదు. కానీ 19వ తేదీ నాడు నేను ప్రెస్ మీట్ పెట్టి ఇది ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి నేను గట్టిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. అప్పుడు తేరుకున్నటువంటి ప్రభుత్వం లోలో ఈ మినిట్స్ అంతా తప్పు, మేము ఒక ఉత్తరం రాస్తున్నాం ఢిల్లీకి అని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టినాక స్పందించి లేలే ఈ మినిట్స్లో తప్పు వచ్చింది మేము ఒప్పుకోలేదు అని చెప్పి ఢిల్లీకి ఉత్తరం రాసిండు. ఎప్పుడు రాసిండు? నేను ప్రెస్ మీట్ పెట్టిన ఈ ప్రభుత్వాన్ని కడిగితే ఆ రోజు వీళ్ళు మేల్కొన్నటువంటి పరిస్థితి. ఇది మొదటి మీటింగ్.